ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ హృదయంలో నన్ను ప్రార్థిస్తున్నావు కదా, అయితే నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకోమ్మా. ఇక ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పే మాటలు విను చాలు. అన్నీ మారుతాయి, నీ బాబా మారుస్తారు. హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా ఇలా అన్నీ కూడా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, నేను రోజు నా సందేశాల రూపంలో నీతో మాట్లాడుతున్నాను కదా. నిన్ను మంచి మార్గంలో పెట్టాలి, నీ కష్టం తీర్చాలి, నీ పరిస్థితి నుంచి నిన్ను బయటపడాలని నేను రోజు నీతో మాట్లాడుతున్నానమ్మా. అవి అబద్ధాలు కాదు తల్లి. నీ కోరిక తీరలేదు, నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందనే కదా నీ ప్రశ్న. బిడ్డా, నీ ఓపిక, నీ ఓర్పు ఎంతగా పరీక్షిస్తానంటే, ఎంతగా నీ ఓర్పు ఉంటుందో అంత మంచి ఫలితం అనేది నీకు ఉంటుంది. నా మాటకి ఎప్పుడూ నువ్వు కట్టుబడి ఉంటావు కదా. నేను చెప్పేది ఎప్పుడైతే నువ్వు ఆలకించి పాటిస్తావో అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడమే కాదు, నీకు కావలసిన అవసరాలు కూడా నాకు తెలుసమ్మా. నీ బాబాకి తెలియంది ఏముంది చెప్పు? అన్నీ తెలుసు. నీ కుటుంబంలో ఎంత కష్టమో అనుభవిస్తున్నారో, వాళ్ల కోసం ఎంతలా ఆరాటపడుతున్నావో అన్నీ తెలుసు. నీ కుటుంబ అవసరాల గురించి నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? నీ కోసంగా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేశాను. దానికి సంబంధించింది ఎప్పుడూ కూడా నీకు కావాల్సింది నెరవేరడానికి నేను సాయపడుతూనే ఉంటాను. గుర్తుపెట్టుకో, నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదైతే రాలేదో అది నీది కాదు. నీకు రాసి పెట్టింది ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యమైనా సరే నీకు వస్తుందమ్మా. కాబట్టి రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. అన్ని కాలాల్లో ఎప్పుడైతే నువ్వు సమానంగా అన్నిటినీ సమానంగా చూస్తావో ఇక నీ జీవితం కష్టమనే మాట లేకుండా ఆనందంగా ఉంటుంది. బిడ్డా, నీకు అసాధ్యం అనిపించేది నీ సాయికి సాధ్యమే కదా. నేను దాన్ని పూర్తి చేస్తాను. నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా పతనం కానివ్వను. నన్ను నమ్ముకున్న వారిని, నా భక్తుల్ని కాని వాళ్ల కోరికలు తీర్చకుండా నేను ఎందుకుంటాను? వాళ్ళకి ఏదైతే ఆపద వస్తుందో నా 2 చేతులు చాచి నేను కాపాడుకుంటాను. నిన్ను కాపాడమే కదమ్మా నా బాధ్యత. ఇప్పుడున్న కష్టకాలంలో నీకు తోడు ఎవరు ఉంటారు? నీ సాయి తప్ప. నీ మాటల తడబడిను బట్టి నీ బాధను ఎవరు పసిగట్టగలరు? నీ బాబా తప్ప. అన్నీ నీ సాయే కదా. నీ సాయి మాట విన్న తర్వాతే కదా నీకు చిరునవ్వు వస్తుంది, ఆనందంగా మనసు తేలిక పడుతుంది. ఈ ఊపిరి ఉన్నంతకాలం నేను నీతోనే ఉంటానమ్మా. నీకు ఏమీ కాదు. ఎవ్వరూ నీకు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సాయి అండగా ఉంటారు. నీ జీవితంలో ఉండే నిజమైన సంతోషాన్ని నీకు అందిస్తాను. అలానే నీ మనసులో ఎవరో నీకు కావలసిన వాళ్ళని దగ్గర చేస్తాను. నీ నిజమైన స్నేహితులు, బంధుత్వం అన్నీ నీకు దగ్గర చేర్చి నీకంటూ ఒక బలాన్ని ఇస్తాను. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండే నా బిడ్డకి నేను అన్యాయం ఎలా చేస్తాను? నా బిడ్డకి ఎప్పుడూ కూడా నేను ఆపద కలిగించను. తప్పకుండా ఆదుకుంటానమ్మా. మనసులో ఏ కల్మషం, కుట్ర, కుతంత్రాలు ఇవేమీ కూడా లేనివాళ్ళు మన ముందైనా వెనకైనా ఒకేలా ఉంటారు. ఒంటి నిండా విషం నింపుకొని నీ ముందు మెత్తగా తీయగా మాట్లాడి నీ వెనుక గోతులు తవ్వేలా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు చూశావు? అలాంటి వాళ్ళని నమ్మకు. వాళ్ళు ఎలా ఉంటారో నీకు నేను తెలియపరుస్తాను. జాగ్రత్త. ఒక్కటి మాత్రం నిజం, సింహంతో అయినా స్నేహం చేయొచ్చు, కానీ గుంటనక్కతో దోస్తీ చాలా ప్రమాదకరమమ్మా. అలానే నీ ముందున్న శత్రువుతో నువ్వు ధైర్యంగా నడవవచ్చు, కానీ నీ పక్కనే నటిస్తూ నీ స్నేహితులుగా ఎవరైతే
నీతో ఉంటున్నారో అలాంటి గుంట నక్కల్ని ఎప్పుడూ కూడా నమ్మొద్దు. వాళ్ళు నీ వెనకే ఉంటూ గోతులు తీస్తూ నిన్ను అందులో పడేసి తొక్కాలని చూస్తారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. నీ ముందు ఎవరు తీయగా మాట్లాడుతున్నారో వాళ్ళ నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు అన్నీ గ్రహించాలి. గ్రహించి దూరంగా ఉండు. అలానే శత్రువులను జయించడం అంటే వాళ్ళని ఏదో దెబ్బ కొట్టి వాళ్ళు అతలాకుతలం అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళకి నువ్వు ఓటమి చూపించాలి అంటే నీ గెలుపుతోనే సాధ్యం. అది వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఏ విషయంలో అయినా సరే నీ గెలుపుతో వాళ్ళకి సమాధానం ఇవ్వు. మంచి స్థాయికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే కృంగిపోతారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల చెడు అనేది కోరద్దు. నీకు చెడు తలపెట్టిన వారికైనా సరే మంచే కోరుకో. అందరినీ కాలానికి అప్పగించు తల్లి. కాలం ఎవ్వరినీ వదలదు. అన్యాయం నీకెందుకు కలుగుతుంది చెప్పు? నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి గుణపాఠం చెబుతాను. నమ్మి మోసపోవడంలో నీకు మంచితనం కనిపిస్తుంది, కానీ ఇతరుల చెడు కోరుకున్నప్పుడు అది మంచి మనసుకు తగింది కాదమ్మా. నా బిడ్డ ఎప్పుడూ అలా ఉండకూడదు. ఈ విషయాలన్నీ నీకు తెలియజేస్తున్నాను కదా, నువ్వు అన్నీ పాటించాలి. శ్రమ లేనివాడు గొప్పవాడు ఎప్పుడూ కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం తట్టుకొని నిలబడేవాడే గొప్పవాడు. దేవుని అనుగ్రహం కోసం ఎవరైతే పాటుపడుతూ నీ యొక్క మంచి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఉంటావో అప్పుడు భగవంతుడు గెలుపు నీకు అందిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోదు తల్లి. నీకు నేను మాట ఇచ్చినట్లుగానే నీ ఉనికిని నీకు నేను తెలియజేస్తాను. అవునమ్మా, ఏదో ఒక రూపంలో నా దర్శన భాగ్యం నీకు కలిగిస్తాను. నీకు ఎప్పుడైతే అత్యవసర ఆపద వస్తుందో అప్పుడు బలమైన నా ఉనికి నీకు తెలుస్తుంది. ఇది నీ సాయి సత్యవాకు. ఎప్పుడూ కూడా నేను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను. ప్రతి క్షణం నీకు మాట ఇస్తున్నాను కదా. ఒక్కసారి ఆలోచించి చూడు. ఎన్నోసార్లు ఇంతకుముందు ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు ఇరుక్కున్నావు. చాలా చిక్కుల్లో సతమతమైపోతున్నావు. సాయి అనగానే నీకు ఏ రూపంలో సహాయపడ్డానో, ఏ రూపంలో నీకు చిక్కుని దూరం చేశానో, ఆ చిక్కుల నుంచి నిన్ను బయట పడేశానో ఒక్కసారి గుర్తుంచుకుంటే నీకు అర్థమవుతుంది. మనిషికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. కానీ ఆశ ఎప్పుడూ కూడా పేరాశగా మారకూడదు. అలా మారుకోకుండా చూసుకోవడం నీలోనే ఉంటుంది. కాబట్టి దురాశకు పాల్పడకు. పేరాశకి ఎప్పుడూ కూడా ముందడుగు వేయకు. నచ్చినదల్లా కావాలనుకోవడం తప్పులేదు, కానీ ఆ నచ్చినది ఎలా మంచి మార్గంలో తెచ్చుకోవాలో ఆలోచించు. నీ వల్ల కాదు అన్నప్పుడు కాలానికి వదిలే. నీకు మంచిదారి చూపుతుంది. అది నీకు దక్కాలి అని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది. తప్పు లేని చోట ఎప్పుడూ కూడా తలవంచొద్దమ్మా. అలానే నీ మీద నమ్మకం లేని చోట వాదించకు. రెండూ నీకు మంచిది కాదు. బిడ్డా, నువ్వు తప్పు చేయకుండా తల వంచావు అంటే నిన్ను దోషిగా నిలబెట్టేస్తారు ఈ లోకం. అలానే నీ మీద నమ్మకం లేని చోట వాదించినా వృధానే కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. తప్పు లేనప్పుడు ఎప్పుడు ఎవ్వరికీ కూడా తల వంచకుండా ఉంటే నీ ఆత్మగౌరవం నిలబడుతుంది. ఈ విషయాలన్నీ నా బిడ్డవని నీకు చెప్పడానికి ఈరోజు వచ్చాను. మనసు నిండా నింపుకొని ఆచరించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. అతి త్వరలోనే నీ కోరికలు తీరుతాయి. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ బాబా కూడా ఎప్పుడూ నీతోనే ఉంటారమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండు చాలు. అన్నిటినీ నేను చూసుకుంటాను. అన్నిటినీ నేను సర్ది చెబుతాను. హాయిగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.